పీసీ ఘోష్ కమిషన్ పైన కేసు నమోదైంది. పీసీ ఘోష్ పైన కేసు నమోదైంది. సెంట్రల్ విజిలెన్స్లో నమోదు. కాళేశ్వరంపై సరిగ్గా విచారణ జరపలేదని ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్. రిపోర్టులో కాంట్రాక్టర్లను తప్పించారని ఆరోపణలు, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినటువంటి జడ్సన్ జస్టిస్ పైన కేసు నమోదు కావడం అంటే విచారణ సరిగ్గా జరగలేదని తేలిపోయిందని చెప్పేసి బక్క జడ్సన్ గారు చెప్పారు. ఇవాళ ఏ కమిషన్ అయితే రిపోర్ట్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము సిబిఐ విచారణకు ఆదేశించిందో ఆ రిపోర్ట్ తయారు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మీదనే కేసు నమోదైంది సెంట్రల్ విజిలెన్స్లో. ఈ విషయాన్ని ఎవరు రాయరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇట్లాంటివి వస్తే డ్యామేజ్ అవుతుంది కాబట్టి. చూడండి ఒకసారి చదువుదాం. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కేసు నమోదైంది. కాళేశ్వరంపై జరిపిన విచారణ సమగ్రంగా జరగలేదని, కాంట్రాక్టర్లను కొంతమందిని తప్పించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఆగస్టు 18న ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. 14 రోజుల తర్వాత మంగళవారం కేసు నమోదు అయిందని తెలిపారు. ఒక జస్టిస్ కమిషన్పై కేసు నమోదు కావడం అంటే ఆ విచారణ సరిగ్గా జరగలేదని తేలిపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని, ఇందులో మెగా కృష్ణారెడ్డి లేడు, మరి ఎందుకు లేడు? కట్టినోడు ఉండాలి కదా. తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు పలకడానికి కూడా ఎంఐఎం బీజేపీ భయపడిపోయిందని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి నిజంగా రేవంత్ బయటకు తీయాలని ఉంటే రాష్ట్రంలోని విజిలెన్స్ సంస్థలకే విచారణ అప్పగించేవారని అన్నారు. కానీ అలా చేయలేదంటే అర్థం చేసుకోవాలని చెప్పారు. అసెంబ్లీలో ఘోష్ రిపోర్టుపై జరిగినటువంటి సభ మ్యాచ్ ఫిక్సింగ్ లా జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరంను అడ్డం పెట్టుకొని కేంద్ర బీజేపీ రాష్ట్రంలోని రాజకీయం చేయాలని చూస్తుందని బక్క జడ్సన్ తెలిపారు. ఇప్పుడు అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడండి, ఈ ఘోష్ మీదనే ఈ ఘోషే చక్కగా విచారణ చేయలేదు. ఆయన రిపోర్టు లోపభూయిష్టంగా ఉన్నది. ఆయన కావాలని ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు అందరు ఉంటారు, అందులో ఇంజనీర్లు ఉంటారు, అందరు ఉంటారు. పైసలు రిలీజ్ చేసినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి ఉంటాడు కదా, ప్రధాన కార్యదర్శి. ఆ కార్యదర్శి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సిఎస్ రామకృష్ణారావు, ఇప్పుడు సిఎస్. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పేరు ఉంటుంది రిపోర్ట్లో, ఆయన తప్పు చేసిండు అని ఉంటుంది. అలాగనే మరి రామకృష్ణారావు పేరు ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు ఆయన సిఎస్గా ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అసలు అవినీతి ఎక్కడ జరుగుతుంది? అవినీతి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? కాంట్రాక్టర్ సహకరించకుండా అవినీతి జరుగుతుందా? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. ఈ మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరంలో కొన్ని లింకులను ఆయన కట్టడం జరిగింది. ఈ మెగా కృష్ణారెడ్డి అంటే పంప్ హౌస్లు అన్నీ కూడా ఆయన అదే ఉంటుంది. సో ఈ మెగా కృష్ణారెడ్డి లంచం ఇస్తేనే కదా అవినీతి జరుగుతుంది. ఆయన కొంత తక్కువ చేసి ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ డబ్బులను ఎవరైతే ఇవాళ ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళకి ఇస్తేనే కదా. అంటే మెగా కృష్ణారెడ్డి కూడా అవినీతికి పాల్పడ్డట్టే కదా. మెగా కృష్ణారెడ్డి కూడా మరి ఆయన పేరు కూడా ఉండాలి కదా. అందులో ప్రాజెక్టు కట్టినటువంటి కాంట్రాక్టర్ పేరు, ఎల్ఎన్టీ పేరు ఉండదు, మెగా కృష్ణారెడ్డి పేరు ఉండదు, నవయుగ వాళ్ళ పేరు ఉండదు, ఎవరి పేరు ఉండదు. కానీ ఈ రాజకీయ నాయకుల పేర్లు మాత్రం ఉంటాయి. అంటే జస్టిస్ పీసీ ఘోషే తప్పు చేసిండు, ఆ కమిషన్ రిపోర్టే తప్పు అని చెప్పేసి బక్క జడ్సన్ కేసు పెడితే ఆ కేసు నమోదయ్యింది. మరి ఆ విషయము రావాలి కదా, దాన్ని కూడా చర్చ జరగాలి. సో కాబట్టి చాలా రకాల మలుపులు తిరగబోతూ ఉన్నది. ఆ ఘోష్ రిపోర్టు చెత్తకుప్పలు వేసుకోవడానికి 660 పేజీలు ప్రింట్ దండగా, దాని టైం దండగా. అది చదివితే మన బుర్ర ఖరాబు కావడం తప్ప ఏముండదు. ఉట్టి ఆదిత్యనాథ్ దాస్ రాసినాడు. ఈ అసలు రిపోర్టును రాసింది ఎవరు? ఆదిత్య. ఈ దాస్ రాసినటువంటి రిపోర్టుకు ఘోష్ సంతకం పెట్టిండు అంతే. దాస్ రాసిన రిపోర్టుకు ఘోష్ సంతకం పెట్టిండు. ఆ 665 పేజీల మీద సంతకం పెట్టి సమయం వృధా చేసుకున్నాడు ఆయన. అది ఘోష్ గారు రాసినటువంటి రిపోర్ట్ లెక్క ఏ కోశాన కూడా కనిపిస్తలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ వెనకాల పెద్ద కుట్ర ఏదో నడిచింది. ఆ ఆదిత్యనాథ్ దాస్ వెనకాల ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ మోడీ గారు, ఆ ఎన్డీఏ వీళ్ళందరూ కలిసి ఆడిస్తున్నది ఎవరిని? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎవరిని పావుగా వాడుకుంటా ఉన్నాడు? కవిత గారిని వాడుకుంటా ఉన్నాడు. పావుగా, రాజకీయ పావుగా వాడుకొని పాపం ఆమెని ఇప్పుడు ఎట్లా పడితే అట్లా రాజకీయంగా చేస్తా ఉన్నాడు. రేపు ఆమె ఎటు కాకుండా అవుతుంది. చూడండి, రాజకీయంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిగిలిపోతుంది కవిత. తెలంగాణ సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. కేసీఆర్ బొమ్మ లేకుండా, కేసీఆర్ లేకుండా, కేసీఆర్ మీదనే విమర్శలు చేసుకుంటూ పోతా అంటే ఇళ్ళకెళ్ళి వచ్చి అంత ఈజీగా ఏమీ యాక్సెప్ట్ చేయదు.
సీఎం కుర్చీ మీదే అందరి కన్ను. నేను అట్లా జరిగితే ఇట్లా వచ్చి కూర్చుంటారు, ఇక నేను నడుపుతలే అనే వాళ్ళు ఉన్నారు. అనుభవంతోనే ఈ మాటలు చెప్తున్నా. వైఎస్ఆర్ స్మారక అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలంట. అంటే నా కుర్చీ మీద అందరి కన్ను ఉన్నది, మరి ఎవరి కన్ను ఉన్నది? ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్ను ఉన్నదా? బట్టి విక్రమార్క కన్ను ఉన్నదా? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అంత ఆగమాగం ఉంటుంది. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే పోతారా మీరు, లేకపోతే ఆడిపోయినాక అప్పటికప్పుడు ఏమనిపిస్తుంది మాట్లాడతారా అండి? ఇప్పుడు మేమే మార్నింగ్ న్యూస్ రావాలంటే అసలు అన్ని పేపర్లలో ఏమొచ్చినాయి, మనం ఏది టేకప్ చేద్దాము అనేది ఒకసారి చూసుకొని పోతాం లైవ్కి వచ్చే ముందు. మరి మీరన్నా అట్లా కనీసం ఈడు కోతున్నా కదా, ఈడు ఏం మాట్లాడాలి అనుకొని పోతారా? ఏదోటి మాట్లాడదాంలే ఆడుకో గుర్తుకొచ్చిందని చెప్పేసి మాట్లాడతారా? అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది చూస్తుంటే. కూలింది కాళేశ్వరం కాదు కాంగ్రెస్ మెదడు, మేడిగడ్డలో స్వల్ప లోపాలే, పెద్ద నష్టం కాదు, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాటలు. నిన్న ర్యాలీలు ఆందోళనలకు సంబంధించినటువంటి వార్త ఇది. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలంట. ఆరోగ్యశ్రీ సర్జరీలకు బిల్లులు ఇస్తలేరు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, మంత్రి దామోదరం ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అసహనం. అబ్బా, ఇది కదా వార్త అంటే, అసలు ఇది కదా అసలు ముచ్చట అంటే. ఇక ఇట్లా ఉన్నది మన పరిపాలన. అసలు వీటి మీద జరగాలి విజిలెన్స్లు, సిబిఐలు ఎంక్వైరీలు. ఈ హైడ్రా మీద వీటి మీద జరిగితే అసలు భాగవతం అంతా బయటపడుతుంది. యూరియా కొరత పెద్ద సమస్యనా? ఎందుకైతుందన్నా కాదు, దానిని పెద్ద ఇష్యూలా క్రియేట్ చేస్తున్నారు. రైతులను కావాలని రెచ్చగొడుతున్నారు. త్వరలో ఇందిరమ్మ గృహప్రవేశాలు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యూరియా పెద్ద సమస్య కాదంట. రైతులారా ఇంటురా, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు అంటే, రైతులను రెచ్చగొడుతుర్రు, యూరియా సమస్యనే కాదు, రైతులకి ఎక్కడ తినరకపోయి రోడ్ల మీద నిలబడుతున్నారు అని చెప్తున్నాడు ఆయన. రైతులకి ఏం పని పాట లేదు, మీ లెక్క ఏసీ కార్లు వేసుకొని తిరగరు సార్ వాళ్ళు. అదే గోస అదే యాత్ర. ఇక్కడ చూడు, మరి అందరు పని పాట లెక్క వచ్చే కూర్చుర్రా. సొమ్మసిల్లి పడిపోయింది పాపం ఆయన. ఇక్కడ ఆమె పడిగాపులు కాస్తా ఉన్నది. ఇక్కడ యూరియా కోసం రైతుల అవస్థలు, రైతన్నలకు తప్పని తిప్పలు, క్యూ లైన్లో పిడిసి వచ్చి పడిపోయిన రైతు, స్పృహ పడిపోయిన మహిళా రైతు, నడి రోడ్డు పైన రైతుల ఆందోళన, రహదారిపై రైతులు వంటవార్పు, చంటి బిడ్డలతో మహిళల పడిగాపులు. రెచ్చగొడితే గిట్లా గింతగానం వస్తారా? కడుపులో పండితేనే వస్తారు వాళ్ళు, వాళ్ళకి అవసరం ఉంటేనే వస్తారు.